తెలంగాణలో ఈ రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడాన్ని మేము స్వాగతించట్లేను. ఎందుకంటే ఒకవేళ అక్కడ గౌరవించాలంటే బాలసుబ్రహ్మణ్యం కన్నా గొప్పగాను, అంతకన్నా ముందుగాను మాకు అందశ్రీ గారు ఉన్నారు, తెలంగాణ కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, తెలంగాణ జాతిపితగా పిలుచుకున్నటువంటి జయశంకర్ సార్ ఉన్నాడు. వీళ్ళ విగ్రహాలు ఉన్నాయి. కనీసం కాళోజీ గారి విగ్రహాలు ఏవి పెట్టకుండా బాలసుబ్రహ్మణ్యాన్ని ఇంకా పెట్టడం అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్ర పెత్తనమే. ఎందుకంటే మాకు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ద్వేషం ఏం లేదు. మాకున్న కోపం అంతా కూడా తెలంగాణ పాట పాడమంటే పాడని అభ్యంతరం చెప్పినటువంటి వ్యక్తి, మా ఆత్మగౌరవం దెబ్బతీసిన వ్యక్తిని మా అందశ్రీ కన్నా, మా కాళోజీ గారి కన్నా ముందు ఆయన విగ్రహం ఎట్లా పెడతారు? మీరు పెట్టుకోవాలంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని విజయనగరం సంగీత కళాక్షేత్ర కాలేజీ ఉంది, అక్కడ పెట్టి గౌరవించుకోండి. ముందు మీ అమరావతిలో పెట్టుకొని గౌరవించుకోండి ముందు. ఆ తర్వాత తెలంగాణ చూడండి. వాస్తవానికి ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మేము ఖండిస్తూనే ఉంటాం. బాలసుబ్రహ్మణ్యం అంటే మాకు గౌరవం ఉంది. పాటలు పాడాడు, ఆయన పాటలు వింటాం. అంత మాత్రాన ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఎత్తున పెడతా అంటే స్వాగతించే విషయం లేదు. ఖచ్చితంగా ఖండిస్తాం. మీరు మీ బాలసుబ్రహ్మణ్యం గౌరవం ఉంటే మీ అమరావతిలో పెట్టుకోండి, మీ సంగీత కళాక్షేత్రంలో పెట్టుకోండి, మీ గుంటూరు కాలేజీలలో పెట్టుకోండి. కానీ మా తెలంగాణ నడిబొడ్డు మీద పెడతా అంటే ఊరుకునేది లేదు. అంతకు ముందే కాళోజీ గారి విగ్రహము, అందశ్రీ గారి విగ్రహం, తెలంగాణ కవుల సూరవరం ప్రతాప్ రెడ్డి గారి సాహిత్యం కోసం పోరాడి చేసినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి విగ్రహాలు పెట్టాలి. కానీ ఇట్లా తెలంగాణ పాట పాడని చెప్పి అవమానించినటువంటి, తెలంగాణ పాటలో సాహిత్యం మార్సే గారి పాడనని చెప్పినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి బుల్డోజర్ గారు రేవంత్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి హోదాలో అతను వెళ్ళి దాన్ని ఆవిష్కరిస్తే మాత్రం దానికి మూల్యం చెల్లించుకుంటాడు. ఖచ్చితంగా తెలంగాణ వాదుల వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుంది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టుకోండి, మీ విజయనగరంలో ఆ సంగీత కళాశాలలో పెట్టుకోండి, గుంటూరు కాలేజీలో పెట్టుకోండి, మీ అమరావతిలో పెట్టుకోండి. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టాల్సింది మా రాష్ట్రం మాకు సిద్ధించింది, మీ రాష్ట్రం మీకు సిద్ధించింది. మీరు మీ రాష్ట్రంలో చేసుకోండి. మా రాష్ట్రంలో గౌరవించుకోవాల్సినవి, విగ్రహాలు పెట్టుకోవాల్సినవి ఇంకా చాలా ఉంది. మా విగ్రహాల తర్వాత మీ విగ్రహం గురించి ఆలోచిస్తాం.